లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో అసలు వాతావరణం ఎలా ఉండబోతుంది, అది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరుస సూచన ఎలా చూపించబోతుంది అనేది ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్, అది ఏ రాష్ట్రాల మీద, ఏ జిల్లాల మీద ఈ అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉంది, వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఈరోజైతే సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఇదంతా సౌత్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటాం. ఇదంతా కూడా దక్షిణ బంగాళాఖాతం. ఈ దక్షిణ బంగాళాఖాతంలో దాని మధ్య భాగంలో ఇక్కడ అయితే ఈరోజు అల్పపీడనం అయితే ఏర్పడింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఈ తమిళనాడు కోస్టల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ అప్పటికి ఈవెన్ తమిళనాడు దగ్గర వచ్చినప్పటికి కూడా దీని యొక్క ప్రభావం అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్లస్ రాయలసీమ ఈ మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా దీని యొక్క ప్రభావం ఒక మాదిరి కనిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు వరకు అయితే పెద్దగా మనం వార్నింగ్స్ అయితే ఇవ్వట్లేదు. రేపటి నుంచి చూస్తే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే నార్త్ ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను, ఇటు రాయలసీమలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకు అయితే ఒకటి 2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 3 అంటే ఎల్లుండికి చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే అంటే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వాంట్ ఫర్ హెవీ రైన్ఫాల్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఏ డేట్కి హెవీ రైన్ వచ్చే అవకాశం ఉంటుంది అసలు? ఏ డేట్కి అంటే ఇక్కడ చూస్తే మనం 18కి అంటే రేపటికైతే మనం 17కి అది ఓన్లీ నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాల వరకు ఇస్తున్నాం. 18th డేట్ వరకు చూసుకుంటే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షం, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంటుందిగా మనం ఫోర్కాస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా అంటే 19th కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువ జిల్లాలకు కూడా ఎక్కువగా విస్తరించి ఉంది. ఆల్మోస్ట్ దక్షిణ కోస్తాకి అయితే ఎక్కువగా ఆ రోజు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, ఇటు ఉత్తరాంధ్రలో అయితే అక్కడక్కడ మోస్తరు వర్షాలు ప్లస్ కొన్ని చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే తిరుపతి, ఇటు రాయలసీమ వరకు చూస్తే తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప ఈ 3 జిల్లాలు, దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం ఈ 2 జిల్లాలకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఇటు అల్లూరు సీతారామరాజు, ఆ తర్వాత దానికి దగ్గర ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలు వీటన్ని కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన. రైతులను దృష్టిలో ఉంచుకొని చూస్తే అటు కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏ విధమైన వర్షపాతం ఉంటుంది, ఆ వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ పర్టికులర్ జిల్లాలకి అయితే ఇటు కాకినాడ కానీ, కోనసీమ కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు ఇంకా కొన్ని జిల్లాలు ఇందులో మనం మెన్షన్ చేయలేదు. వీళ్ళకి అసలు ఉండదని కాదు, ఒక మాసం వర్షాలు వచ్చేటంటే నెక్స్ట్ కమింగ్ 3 డేస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మత్స్యకారులకు ఏ విధమైన సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే చాలామంది సముద్రంలోకి వెళ్ళుంటారు. మత్స్యకారులకు చూస్తే ఇవాళ రేపటి వరకు అయితే ఒక మాదిరిగానే ఉంటుంది. ఇది విండ్ స్పీడ్స్ మ్యాక్సిమం 30 to 40 వరకు ఉంటుంది. కానీ ఇది ఈదురుగాల ప్రభావం దక్షిణ కోస్తాలో ఎల్లుండి నుంచి అయితే మనకి మరింతగా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. చేత ఎల్లుండి నుంచి మత్స్యకారులని దక్షిణ కోస్తా తీరబడి ఎవరిని వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇంకోటి చూస్తే ఇక్కడ మేజర్గా అటు మత్స్యకారులు, వ్యవసాయదారులకు సంబంధించి కొంతవరకు వార్నింగ్స్ ఉన్నా కూడా ఈ తుఫాన్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇది తుఫాన్ కాదు, అల్పపీడనం ప్రాంతం. అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది నెక్స్ట్ కమింగ్ 1 or 2 డేస్లో తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. అంటే ఇది తెలంగాణ మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందో? తెలంగాణ జిల్లాలకు అసలు ఏమైనా వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? మనం అయితే పర్టికులర్ ఏ ఆఫీస్ నుంచి మనం అయితే చూస్తే మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ అవే చూస్తాం. అంటే మత్స్యకారులకి కొంతవరకు వార్నింగ్స్ అయితే ఇస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈ చలిగాలుల పరిస్థితి ఏంటి అసలు? ఇప్పటికి చాలా చలి తీవ్రత పెరుగుతుంది. కొన్ని చోట్ల ఏజెన్సీ జిల్లాలో 8 డిగ్రీలు 7 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ తుఫాన్ వచ్చే టైంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందా? యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో అయితే కొంచెం బిలో నార్మల్ ఈరోజు నేను రాత్రి చూసిన బిలో నార్మల్ 4-5 ప్రాంతాలు అయితే మన జిల్లాలో ముందు రికార్డ్ అవుతోంది. లోయెస్ట్ మినిమం టెంపరేచర్ కలింగపట్నంలో అయితే 13 degrees రికార్డ్ అయింది. గ్రాడ్యువల్గా అది లాస్ట్ 3 days నుంచి చూస్తుంటే ఫాలో అవుతుంది. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా టెంపరేచర్స్ బిలో 20 degrees రికార్డ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ ఇప్పుడు అల్పపీడనం, ఇది తుఫాన్ కాదు, ఇది
అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే ఇవాళ రేపటి నుంచి కూడా గ్రాడ్యువల్గా రైజ్ ఇన్ నైట్ టెంపరేచర్స్ మనం ఇంకో 2 to 3 degrees నైట్ టెంపరేచర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ అల్పపీడన ప్రభావంతో అటు రాయలసీమ జిల్లాల్లోనూ అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరుకి కొంతవరకు అలర్ట్స్ అయితే నమోదు కాలేదు, కానీ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అనేది చెప్తున్నారు. రైతులు కూడా కొంత అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో చలిగాలులు తగ్గే అవకాశం ఉంది. దాదాపుగా ఈదురుగాలుల విషయానికి సంబంధించి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.